కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక బాధ్యతలు జేడీ శీలం గారు నిర్వహించారు. 2018, 14 విభజన చట్టం అప్పుడు కూడా ఆయన పోషించిన పాత్ర సామాన్యమైంది కాదు. అలాంటి తరుణంలో ప్రస్తుతం షర్మిలారెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అసలు వైభవం ఎలా ఉంటుందో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? చాలా ఈ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందండి. తర్వాత మాకు ఇష్యూస్ ఉన్నాయి. ప్రజల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి ప్రజలు 10 ఏళ్లలో చాలా నీరసపడిపోయారు. ప్రత్యేక హోదా రాలేదు, ఈ పోలవరం పూర్తి కాలేదు, రైతు చాలా అసంతోషంగా ఉన్నాడు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ వీళ్ళేం చేయలేకపోయారు. 10 ఏళ్ళు బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉంది, 5 ఏళ్ళు చంద్రబాబు గారు ఉన్నారు, 5 ఏళ్ళు జగన్ గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురే కదా ఇవి చేయాల్సింది, ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ విభజించిందని తిట్టారు కదా, అందరూ సంతకాలు చేస్తేనే సిపిఎం తప్ప లాస్ట్లో కాంగ్రెస్ ఒప్పుకుని కొన్ని కారణాల వల్ల తప్పనిసరి చేసేటప్పుడు ఇదిగో ఈ ఆంధ్రప్రదేశ్కు ఇవి కావాలి అని ఒక చట్టం చేసి, మరి చట్టంలో కొన్ని పెట్టలేకపోతే ఆ రోజు ప్రధానమంత్రి చేత అన్ని పార్టీలు ముందు ఒప్పుకొని మేము 5 ఏళ్ళు ఇస్తామంటే 10 ఏళ్ళు ఇస్తామని బీజేపీ, బయట 15 ఏళ్ళు కావాలని చంద్రబాబు గారు, వీళ్ళందరూ ఒప్పుకున్నదే. మరి అనుభవజ్ఞుడని చెప్పి చంద్రబాబు గారికి అధికారం ఇచ్చారు, మంచి రాజధాని నిర్మాణం చేస్తాడు విజయవాడలో అని, ఇంకా అవన్నీ అమలవుతాయని అనుకున్నాం. ఎందుకు కాలేదు వీళ్ళు చెప్పాలి. సో ఆ ఇష్యూస్ తీసుకొని మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. కాంగ్రెస్ మాత్రమే రాజధాని నిర్మిస్తుంది విజయవాడలో, కాంగ్రెస్ మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తుంది, పరిశ్రమలు వస్తాయి, యువతులకు ఉద్యోగం వస్తాయి, యువకులకు ఉద్యోగం వస్తుంది. విశాఖ ఉక్కు మేము సాధించుకున్నాం, అది నిలబెట్టుకుంటాం. కాంగ్రెస్ వస్తేనే ఆ గ్యారంటీ. వీళ్ళ వల్ల కావటం లేదు. వీళ్ళ అసమర్థత లేకపోతే ఏమిటనేటువంటిది. ఎందుకు బాబు గారు, జగన్ గారు, పవన్ గారు బీజేపీతోనే దోస్తీ, ప్రజలతో కాదు. బీజేపీ ఏమో ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకం. ఇవన్నీ ఎందుకు ఇవ్వలేదో వాళ్ళు చెప్పుకోవాలి. వీళ్ళ వల్ల కావటం లేదు. ఈ నలుగురికి కూడా ఓటు వేస్తే అది బీజేపీకి ఓటు వేసినట్లే. కాబట్టి దయచేసి ఇంకా అంధకారం, ఈ దరిద్రం, ఈ పరిస్థితి ఇంకా 5 ఏళ్ళు కావాలా మీకు? లేకపోతే కాంగ్రెస్ ఉన్న హయాంలో ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కానీ 26 దళితుల స్కీములు రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పాలి ఎందుకు చేశాడు. ఉన్నత విద్యాభ్యాసంకి వెళితే స్కాలర్షిప్స్ లేవు ప్రైవేట్ యూనివర్సిటీస్లో. ఎందుకు? చదువుకోకూడదా మేము? మణిపూర్ ఘటన జరిగితే ఎవరు మాట్లాడలేదు. అంత భయం ఎందుకు? పార్లమెంట్లో చర్చ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులు ఓట్లు మావి అని వేశారు అని చెప్పుకుంటాడే, క్రైస్తవులు చూడలేదనుకుంటున్నారా? ఎందుకు మీరు మాట్లాడలేదు? షర్మిలారెడ్డి గారి పర్యటన తర్వాత సజ్జల గారు కామెంట్ చేస్తున్నారు, విపరీతమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. వాటిని అసలు ఎలా చూడాలి? వారికి బాధాకరమైన విషయం, రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు. కుటుంబంలో అంతర్గతమైన విషయాల్ని ఎందుకు వారు బయటకు తీసుకురావాలి? అది జగన్మోహన్ రెడ్డి గారికి హాని చేస్తుంది. అది గమనించాలి. వారు సరైన రిప్లైస్ వారు ఇస్తున్నారు. ఆ కుటుంబంలో వారి మధ్య మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఆమె డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. కరెక్ట్గా వారు ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం కరెక్ట్గా చెప్పారు. ఈవేళ కూడా మాట్లాడారు. కొంచెం బాధాకరంగా ఉంది. ఈ రకమైన సంభాషణలు వినవలసి వచ్చినటువంటి దుర్దినం వస్తుందా అని. అంటే రాష్ట్రంలో కొన్ని సీట్లలో అయినా సరే పోటీ చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? లేకపోతే అసెంబ్లీలో అడుగుపెట్టాం? అన్ని సీట్లలో పోటీ చేస్తామండి. 175లో పోటీ చేస్తాం, 25 ఎంపీల్లో పోటీ చేస్తాం, 100% అసెంబ్లీలో అడుగు పెడతాం. ఎన్ని అసెంబ్లీలు అనేటువంటి ఇప్పుడే చెప్పలేము, కానీ రాబోయేటువంటి 15 రోజుల్లో మేము అత్యుక్తి చెప్పం, ఉన్నదేదో చెప్తాం. అసెంబ్లీలో ఎంటర్ అవటం 100%. ఎంతమంది అవుతారు? ప్రభుత్వం, నా ఉద్దేశంలో కాంగ్రెస్ లేకుండా ప్రభుత్వం అక్కడ ఏర్పడదు. ఏ ఒక్కడు కూడా చేయలేడు. కాంగ్రెస్ పార్టీ లేకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడే అవకాశమే లేదని జేడీ శీలం స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో దామోదర్, తెలుగు పాపులర్ టీవీ, విజయవాడ.